విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వచ్చాయి. ఏడీఈ అంబేద్కర్కి 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు ఉన్నట్టుగా గుర్తించింది ఏసీబీ. ఏడీఈ అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో 2,58,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే ఇంత భారీగా డబ్బు దొరకడం ఇదే మొదటిసారి అంటున్నారు అధికారులు. ప్రభుత్వాధికారిగా ఉంటూ సూర్యాపేటలో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశాడు అంబేద్కర్ డైరెక్టర్గా ఉన్న ఈ కెమికల్స్ ఫ్యాక్టరీలో ఇథనాల్ తయారు చేస్తూ పెద్ద ఎత్తున ఆర్జిస్తున్నట్టుగా గుర్తించారు. బినామీలకు కాంట్రాక్ట్లు ఇప్పించి పని మొత్తం తానే చూసుకుంటూ కోట్ల రూపాయలు కొల్లగొట్టారు అంబేద్కర్. ఫిర్యాదులు రావడంతో కొద్ది నెలల క్రితమే అంబేద్కర్పై విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. ఇంతకుముందు జీహెచ్ఎంసీ పరిధిలో ఏఈగా పనిచేసిన అంబేద్కర్ పటాన్ చెరువు, కేపీహెచ్బీ, గచ్చిబౌలిలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్లో హై రైజ్డ్ బిల్డింగ్స్కి విద్యుత్ కనెక్షన్ల జారీకి కోట్లలో ముడుపులు తీసుకున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాదు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వట్టినాగులపల్లిలో విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఏడీఈ అంబేద్కర్. నిన్న 11 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఏసీబీ ఏడీఈ అంబేద్కర్ని అరెస్ట్ చేసింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచలగూడ జైలుకు తరలించారు. ఏడీఈ అంబేద్కర్ను కస్టడీకి కోరనున్నారు ఏసీబీ అధికారులు.